పరిస్థితి ఆగమ్య గోచరమైద్దా అని ఒకళ్ళు, నాకే ఇస్తాడు మయ్యా అని ఒకళ్ళు, నాకు ఇవ్వకపోతే ఎట్లా అని ఒకళ్ళు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో కాళేశ్వరం కథ తెచ్చింది. కాళేశ్వరం అనేది ఫస్ట్ మీరు చేసిన తెలంగాణ జాతికి చేసిన ద్రోహం. ఫస్ట్ అది ఒప్పుకోండి. అది ఒప్పుకుంటే దాంట్లో ఎవరు ముద్దాయిలు ఆ రోజు అనలేదు అందరం. ఏ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, ఏ ప్రాజెక్టులు, దేని కొరకు తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పేసి అనలేదా? కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కామ్గా ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చేసరికి ఆ ప్రశ్న వస్తున్నది, అప్పుడు ఎందుకు అనలేదు కవిత? అన్నిటికంటే ముఖ్యంగా ఈ దాంట్లో కూలిన దాని విషయంలో ఫస్ట్ మీరు తప్పు జరిగిందని ఒప్పుకోకుండా ఎందుకు బుకాయిస్తున్నారు? 300 పిల్లర్లలో 2 పోయినాయి, 1 పోయినాయి. ఇప్పుడు కూడా అదే చెప్తుంది కదా ఆమె, ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటాం జర అటు ఇటు కాదా, దాన్ని మళ్ళీ పోయి రిపేర్ చేస్తే ఎందుకు బంద్ చేసిరు? మీరు ఎందుకు రిపేర్ చేయలే? ఎప్పుడు బంద్ చేసిరు దానికి నీళ్లు? 2022 అనుకో. అదే బిఫోరే. మరి మీరు ఎందుకు రిపేర్ చేయలేదు? రిపేర్స్కు ఎందుకు ఇవ్వలేకపోయినారు? అంటే ఏంది? మీరు జడగొడతారు, లక్షల కోట్లు పెట్టి కడతారు, మీరు కూలగొడతారు, కూలగొట్టి దాంట్లో నింపి పెడితే అది మళ్ళీ కింద జనానికి తిప్పలు వస్తే అప్పుడు కాంగ్రెస్ మీద అనొచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది చూసిన 4.5 వచ్చింది రిక్టర్ స్కేల్ మీద భూకంపం. మీ తొలి వెలుగు దాంట్లో తీయండి ప్రీవియస్ ఆటలలో. అక్కడ ఎవరైతే సిస్మోగ్రఫీ స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారో ఇంత పెద్ద నీళ్ళు ఇక్కడ ఆగొద్దు, ఇదంతా మైనింగ్ ఏరియా, భూకంపాలు వస్తాయనంటే నేను ఆ ఏరియా మల్లన్న సాగర్ కూడా ఇక్కడి నుంచి అక్కడికి నేను మనోళ్ళని అడిగిన, ఎందుకని మనం మాట్లాడే ముందు. నేను అప్పుడు అంటే కోర్స్ కొంతమంది పెద్దలు ఇప్పుడు అది ఎందుకు చెప్తావు, అది మళ్ళీ మనం ప్రాజెక్టులు కడితే వీళ్ళు ప్రాజెక్టులు కడితే భూకంపాలు వస్తున్నాయి అని అంటారు అని చెప్పి, మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిందని అంటారు. కానీ ఎప్పుడు నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ హిస్టరీ పెద్దపల్లి ప్రాంతంలో అట్లా వచ్చింది. అది 100 TMC లాగితే ఎంత బరువు ఉంటుందో, ఈడ 50 TMCలు మల్లన సాగర్ ఉంటే ఎట్లా ఉంటుందో. భూమి మీద కట్టకంటే చెప్పి తినడా. ఇప్పుడు అది పక్కన పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే డిబాక్ లైన్గా పిల్లర్లు కుంగినయి, ఇదంతా పక్కన పెట్టు. కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు వెళ్ళింది? మునిగింది దాంట్లో నీళ్ళ మునిగి పేలిపోయింది. అది ఎట్లా? అది కూడా డిజైన్ కూడా తెలియద్దా? అదే అంటుంది కదా ఆమె. మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయన నోటీసులు ఇవ్వండి అని అడుగుతున్నది, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నది. నేనేమంటున్నా అంటే అది కమిషన్ చూసుకుంటది కదా, నీకెందుకని? కమిషన్ లో లేదు అది. కమిషన్ ఏం మోడాలిటీస్ తయారు కమిషన్ ఓన్లీ 3 బ్యారేజ్లే, నో పంప్ హౌస్, నో రిజర్వాయర్, నో మల్లన్న సాగర్, నో కొండపోచమ్మ సాగర్. ఇప్పుడు 3 పంప్ హౌస్లకు సంబంధించిన అంశంలో విషయాలు తేలినాక దాంట్లో ఇంకా పెద్ద కుట్ర ఉన్నాయని చెప్తే అప్పుడు కూడా ఎక్స్టెండ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చేయరేమో అంటున్నా నేను, చేయరేమో అంటున్నా. చేయరని ఎందుకు అనుకుంటున్నా? మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, అందరు వాడు కదా అని మీరు అనుకుంటున్నారు. అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు అట్లాంటప్పుడు మీరు వేసిన ప్రశ్న ప్రజల వేయరా? వేస్తారు. ఎందుకే వేస్తున్నారు మరి ఎందుకు? అలాంటప్పుడు బీజేపీకి 500 కోట్లు ఇచ్చిండు, మీకు 150 కోట్లు ఇచ్చిండు, 190 కోట్లు బీఆర్ఎస్ కి ఇచ్చిండు కదా. వ్యాపారస్తులు ఎప్పుడైనా సరే వ్యాపారం ఏ పార్టీ ఎక్కడ ఉంటే వాళ్ళు ఉన్నప్పుడే కదా, వాళ్ళే ఇచ్చింది కదా. మెగాకి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? వాళ్ళు ఇచ్చిందే కదా. మనకి సోపతి ఏం లేదు కదా, వాళ్ళు కట్టిందే కదా. దాంట్లో నిజాలు తెలుసానికి మీలాంటి వాళ్ళు కొట్లాడండి. కొట్లాడుతున్నాం, అదే కొట్లాడండి. ఫస్ట్ ఈవెన్ అడగండి, అమ్మ మీరు మేయో భర్పూర్ అయినాకనే అయిందా, ఇది ఎట్లా అయింది, ఎట్లా కూలిందని అడుగురి ఫస్ట్. ముద్దాయిలు సైతం ధర్నా చేసి, ముద్దాయిలు కూడా కాదు, తప్పు ఆరోపింపబడ్డోళ్ళు ధర్నాలు చేసి దబాయిస్తే రేవంత్ రెడ్డి గారు ఏమైనా భయపడతారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా వెనుకకు తగ్గేతుందా? అది కమిషన్ కెన్ కంటిన్యూ. అదొకటి. నేనంటున్నా, అవినీతి జరిగిందనే వివరాలు మీ దగ్గర ఉన్నా అది ఎక్కడైనా సరే, కన్నెపల్లినే కాదు, డ్యూరింగ్ ది కెనాల్ లేదంటే డ్యూరింగ్ ది ప్రాజెక్ట్ మీకు ఎక్కడ జరిగిందన్నా మీరు అడిగే హక్కు ఉన్నది. దానికి సంబంధించిన వివరాలు ఇస్తే దానికి అందుకే అంటున్నాం. ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీలాంటి వాళ్ళు గొంతెత్తారు ఎలక్షన్స్కి ముందు. సో టోటల్ ప్రాజెక్ట్ మీద ఒక ఎంక్వైరీ చేసేస్తే అయిపోద్ది కదా. మళ్ళీ దీనికి ఒకటి దానికి ఒకటి. ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అంటున్నాం. ఇప్పుడు దాంట్లో ఏమైందంటే ఈ ప్యాకేజెస్ ఇంకా కంప్లీట్ కాలే. ఒక 3-4 ప్యాకేజెస్ నేను ఆ దారిపొంట పోయి చూస్తా కదా. కొండపోచమ్మ కూడా అది కట్టింది ముందు 2 TMCలతో అనుకుంటా, అది 15 TMCలకు పెంచిండు. ఆ ఇండ్లు పోయిన వాళ్ళు అందరు గట్టికే ఉన్నారు కదా, నువ్వు పోయినావు కదా. 2 TMCలు పెట్టేసరికి ఏంది
భూమి కిందికి పోతుంది, ప్రాజెక్ట్ పైకి అవుతుంది, రాళ్ళ నుంచి కిందికి లీక్లు వస్తున్నాయి. మనోడు ఏం చేసిండు 3 TMC పెట్టి 1 TMC ఆయన ఫామ్ హౌస్ వైపు తీసుకుపోతుండు కాలువ, ఇంకా మిగతా ఎక్కడ లేదు. మనం అక్కడి నుంచే 5 TMC హైదరాబాద్ తెద్దాం అనుకున్నది, ఏది పూర్వపు ప్రాణహిత చేవెళ్ళ ఆ ప్రాజెక్ట్ లో ఉన్నది 2 TMCని. కానీ నేనంటున్నా ఇవాళ ఆ రోజు మీరు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, నేను మా ముఖ్యమంత్రి గారికి కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఎక్కడ ఈ 3 బ్యారేజ్లే కాదు, మొత్తం ఎట్లా ఉందో అసెంబ్లీ సాక్షిగా ఏం అక్రమం జరిగిందో అక్కడ అన్ని 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అయింది, దాంట్లో ఎంత అవినీతి జరిగిందో అట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కూడా పిసిసి ప్రెసిడెంట్. అఫ్ కోర్స్ ఆ రోజు శ్రవణ్ గారు మా దాంట్లో ఉండి ఆయన సెకండ్ పవర్ పాయింట్ ప్రెజెంటర్గా ఉన్నాడు. అక్కడ జరిగినవి తెలవాలి. నీళ్లు మేము ఇచ్చినాం, కాళేశ్వరం మొత్తం తెలంగాణకు పంటలు అంటే ఒక్క సుక్క నీళ్ళు రాకపోతే 60 లక్షల మెట్రిక్ టన్నులు ఏమంటారు కదా దాన్ని ఆ భాషలో, అవన్నీ అంత వాళ్ళు 25 లక్షలే వచ్చింది, మళ్ళీ మాకు 60 లక్షల దానికి వచ్చింది. ఎట్లొచ్చింది అంటే తెలంగాణను మోసం చేయడానికి ఇట్లా కూడా ఒక మార్గం ఎంచుకున్నారు. కాళేశ్వరం మొత్తం మాకైతే తుంగతుర్తి అదే, అటు ఏంటి మన 10 జిల్లాలు చెప్పింది, 10 జిల్లాలకు మొత్తం అవే. మరి సుక్క నీళ్ళు రాకపోతే ఎట్లా బండి అక్క నువ్వు కూడా అడగాల్సిందంటే వాళ్ళు రారులేదు, పక్కన పెట్టు. ఇక్కడ నేను అంటున్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కాకుండా లిఫ్టింగ్ ద రివర్ అని చెప్పేసి BBC లేదంటే డిస్కవరీ ఏదో NGCలో కూడా ఇచ్చిండ్రట, అవన్నీ ఇప్పుడు డిలీట్ అయింది. మరి ఎందుకు ఇంత ఫేక్ ప్రచారాన్ని మీరు అప్పుడు చేసిండ్రు? మేము పోతే, మీరు పోతే, కోదండరామ్ గారు పోతే, రేవంత్ రెడ్డి గారు పోతేనే అరెస్టులు, వాళ్ళ ఆఫీసర్లకు ఏంటిది మన చాపర్లు పెట్టి తీసుకుపోయి చూడ్రి. ఈయనని కూడా పెద్ద ఆయనను కూడా తీసుకుపోయాను కదా నరసింహన్ గారిని, అప్పుడే ఆయన కాళేశ్వరరావు అని బిరుదిచ్చిండు ఆయనకు. ఇంతటి డంబికాలు కొట్టి ఏం పిచ్చిపాటలు మాట్లాడుతురా, నా మెదడు రక్తం పెట్టి చేస్తున్నది ఇంట్లో అన్నాడు. మరి డిజైనర్ ఎవరో చెప్తలేరు ఎవరు. మళ్ళీ తర్వాత మార్చేసిండు దాన్ని, ఏమన్నాడు ఇంటర్వ్యూలో ఏమో నాకేం తెలుసు అండి, నేను గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదో చేయలేదు, నేను ఎక్కడ అప్పుడు ఇంజనీర్ లేదు. ఆయన చేయబట్టి ఎప్పుడు తెలుసుకోరు. TMCలు క్యూసెక్కుల నుంచి మొదలు పెడితే డ్యామ్లు, డ్యామ్ సేఫ్టీ, ఇంకా మరిశేషధర్ రెడ్డి గారు అయితే పోయి రాజస్థాన్ పోయి లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఒక ప్రాజెక్ట్ చేసుకొచ్చింది. వారు ఇప్పుడు BJPలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అంత స్టడీ చేసినాం. ఏది శ్రవణ్ గారు కూడా ఏం తెలియకుండా కూడా మొత్తం దాన్ని స్టడీ దామోదర నరసింహ గారి ఇంట్లోనే అది. అప్పుడు PCC ప్రెసిడెంట్గా వారు కూడా ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం దాన్ని థరోలీ చదివిపోయి